ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో ఆ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీరైతే చూస్తున్నారు. సో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చినట్లయితే ఫిజిక్స్ ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైపు, డాప్లర్ ఎఫెక్ట్, షిఫ్ట్, స్టేషనరీ వేవ్స్. ఫస్ట్ అయితే మాత్రం మీరు చేయాల్సిందల్లా ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైపు, ఆ తర్వాత స్టేషనరీ వేవ్స్ నేర్చుకోండి. ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్కి వెళ్ళండి. ఓకేనా. సో ఆ తర్వాత సెకండ్ యూనిట్కి వచ్చినట్లయితే కిర్చాఫ్ లా. ఓకేనా. తర్వాత పొటెన్షియోమీటర్, ఆ తర్వాత పొటెన్షియోమీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఓకేనా. ఈ 3 అయితే చదవండి. ఆ తర్వాత న్యూక్లియర్ రియాక్టర్ వర్కింగ్ ప్రిన్సిపల్ విత్ డయాగ్రామ్. ఓకేనా. సో ఒకవేళ మీకు సెకండ్ యూనిట్ కనుక కష్టంగా ఉంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ చదివిన తర్వాత సెకండ్ యూనిట్లో కిర్చాఫ్ లా, తర్వాత పొటెన్షియోమీటర్, తర్వాత పొటెన్షియోమీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R=RL1/L2 - L1 అది చదవండి. ఓకేనా. ఇవి మనకి 8 మార్క్ క్వశ్చన్స్ ఫిజిక్స్. ఓకేనా. సో టీఎస్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి సంబంధించి. ఇక 4 మార్క్స్కి వచ్చినట్లయితే క్రిటికల్ యాంగిల్ అండ్ నీట్ డయాగ్రామ్ విత్ సింపుల్ మైక్రోస్కోప్, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో మిరేజ్. సో ఫస్ట్ అయితే మాత్రం మీరు మిరేజ్ చదవండి, ఆ తర్వాత రెయిన్బో చదవండి, ఆ తర్వాత సింపుల్ మైక్రోస్కోప్ చదివిన తర్వాత క్రిటికల్ యాంగిల్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అయితే చదవండి. ఓకేనా. ఆ తర్వాత సెకండ్ యూనిట్కి వస్తే డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, రెడ్ షిఫ్ట్, బ్లూ షిఫ్ట్, ఇది కూడా చదవండి. ఓకేనా. సో నేను మీకు ఏవైతే స్క్రీన్ మీద చూపిస్తున్నానో ఫస్ట్ అవి మాత్రం కంప్లీట్ చేయండి. అవి కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ అయితే చదవండి. ఇది మనకి అదేవిధంగా హౌ డూ యూ డిటర్మైన్ ద రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఐ, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా. సో మీకు ఫస్ట్ ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నానో అవైతే చదవండి. అవి చదివిన తర్వాత ఇక్కడ ఉన్నవి చదవండి. ఇవి అయిపోతే మీరు రిమైనింగ్ అయితే చదువుకోండి. ఓకేనా. ఆ తర్వాత మనకి థర్డ్ యూనిట్కి వచ్చినట్లయితే ఎలక్ట్రోస్టాటిక్ ఇంపార్టెన్స్ ఒకటి, అండ్ కులిమ్స్ లా ఒకటి, అండ్ యాక్సియల్ లైన్, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. 5 క్వశ్చన్స్ కూడా, ఎందుకంటే అందులో నాకు తెలిసి 2, 4 వస్తాయి కాబట్టి ఈ 5 కూడా మీరైతే కంప్లీట్ చేయండి. ఓకేనా. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్యారలల్ ప్లేస్ కెపాసిటర్ ఒకటి, అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్, ఇది చదివిన తర్వాత కెపాసిటెన్స్ విత్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ సిరీస్ అండ్ ప్యారలల్ అయితే చదవండి. ఓకేనా. ఆ తర్వాత 5th యూనిట్లో ఈ యాంపియర్స్లో కానీ బయాస్ అవర్లో కానీ పక్కాగా వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవి 2 చదవండి, ఆ తర్వాత రిమైనింగ్ చదవండి. ఇక 6th యూనిట్కి వచ్చి 6th వచ్చినట్లయితే ఎడ్డీ కరెంట్స్ యొక్క అడ్వాంటేజెస్, అసలు ఎడ్డీ కరెంట్ అంటే ఏంటి, ఆ తర్వాత ఎక్కడ యూజ్ చేస్తాం, దాని యొక్క అడ్వాంటేజెస్, ఇదైతే నేర్చుకోండి. ఆ తర్వాత రిమైనింగ్ అయితే చదవండి. అండ్ ఇందులో మనకి బోర్స్ థియరీ ఇంపార్టెంట్. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో కవర్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి బోర్స్ థియరీ చదవండి. అండ్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరీస్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ చదవండి. తర్వాత వాట్ ఈస్ ద రెసిఫికేషన్, వర్కింగ్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్ అండ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ మధ్య డిఫరెన్సెస్ చదవండి. ఓకేనా. సో తర్వాత డిఫైన్ NAND అండ్ NOR గేట్స్, గివ్ దే ట్రూత్ టేబుల్స్. ఓకేనా. సో NAND గేట్, NOR గేట్ వాటి యొక్క ట్రూత్ టేబుల్స్. ఓకేనా. సో ఇవి మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా. సో నేను మీకు ఏవైతే చూపిస్తున్నానో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ అయితే చదవండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్. మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.